వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈ రోజు వీడియో ఏంటంటే నేను మీషోలోని కొన్ని వస్తువులు కొనుక్కున్నానండి. అవి మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో పెడుతున్నాను అనమాట. చాలా బాగున్నాయి. మీరు కూడా ఎలా ఉన్నాయి చూసి చెప్పండి. ఏం లేవండి, నేను చాలా కొంచెం తక్కువ రేటువే కొనుక్కుంటాను. మంచి బాగున్నవి, ఎక్కువ దేవుడికి సంబంధించిన కొనుక్కుంటాను. చిన్న దండలండి, విగ్రహాలు చిన్న చిన్న ఉంటాయి కదా నా దగ్గర. ఆ చిన్న చిన్న విగ్రహాలకి చిన్న చిన్న దండలు ఎంత ముద్దొస్తున్నాయో. తయారు చేసుకుందాం అనుకున్నాను, కానీ నాకు అంత టైం లేక మరి బుక్ చేసేసుకున్నాను అనమాట. చాలా బాగున్నాయి, చాలా తక్కువ రేటేనండి. 100 రూపీస్ అంత ఉంటాయి. ఎంత ముద్దుగా ఉన్నాయో, విగ్రహాలకి వేస్తే ఎంత బాగుంటాయో. ఆల్రెడీ వేసాను, చాలా బాగున్నాయి. మీకు చూపిద్దామని చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకేంటంటే ఇంకోటి, ఒక సింహాసనం లాంటి తీసుకున్నానండి, సోఫా సెట్ లాంటిది. దేవుళ్ళకి ఎంత బాగుందో అండి, చాలా బాగుంది. వినాయక చవితి గట్ట వస్తున్నాయి కదా, సాయిబాబా పూజ గట్ట చేసుకున్నా, లక్ష్మీదేవి పూజలు ఇలాంటివి పెట్టుకోవడానికి నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఈ సింహాసనం మొక్కమలతో ఉందండి, చాలా బాగుంది. ఎంత బాగుందంటే అంత బాగుంది. నాకు చాలా చాలా నచ్చిందండి. చాలా తక్కువ అండి, ఇది కూడాను 130 రూపీస్ ఎంతో. చాలా బాగుంది. ఇది కూడా నేను తక్కువే తీసుకుంటానండి. మీకు నచ్చిందా? చాలా బాగుంది కదా. నెక్స్ట్ ఈ స్టాండ్ ఒకటి తీసుకున్నానండి. ఇది దేనికి ఉపయోగిస్తాను అనేది తర్వాత వీడియోలో మీకు చూపిస్తాను. ఎందుకు కొనుక్కున్నాను, దీనికి కారణం ఏంటి కొనుక్కోవడానికి అని మీకు ఇంకో వీడియోలో చెప్తాను అనమాట. ఈ స్టాండు ఒక పర్పస్ కోసం కొనుక్కున్నానండి. నాకు చాన్నాళ్ళు బట్టి కోరిక. నెక్స్ట్ ఇంకేంటంటే ఉల్లిపాయలు తరుక్కుందండి, చాలా బాగుంది. ఇది నా కాడ తాడు టైప్ ఉంటుంది కదండి, తాడు లాగింది, ఉల్లిపాయలు కట్ చేసుకుంది, ఆ టైప్ ఉండేది. 2 కొనుక్కున్నాను కానీ 2 పాడైపోయండి, చాలా చికాకు వచ్చింది. ఇంకా ఈ టైప్ చూశాను, చాలా బాగుందన్నమాట. ఇది జస్ట్ ఇలా ప్రెస్ చేసేస్తే చాలండి, లోపల ఉల్లిపాయలన్నీ చిన్న చిన్న ముక్కలుగా అయిపోతాయి. చాలా బాగుంది. ఎంత బాగుందంటే అంత బాగుంది. దీనికి పెద్ద కష్టపడక్కర్లేదు, జస్ట్ చిన్న పిల్లలకి ఇచ్చినా వాళ్ళు చేసి పడేస్తారు ఇలాగా ప్రెస్ చేసి. నెక్స్ట్ ఇంకేంటంటే ఒక డెకరేటివ్ ఐటెం కొనుక్కున్నానండి. పండగలు గట్ట ఏవైనా వస్తాయి కదా, అప్పుడు దీని మీద రంగోలి వేసుకొని ఒక సెంటర్ని పెట్టి దాని చుట్టూ పువ్వులు దీపాలు ఏవో పెట్టి డెకరేషన్ చేసుకోవడానికి బాగుంటుందని కొనుక్కున్నాను. చాలా బాగుంది. ఇది కూడా చాలా తక్కువ రేటేనండి, 160 ఎంత పడింది. చాలా బాగుందండి. ఇంకోటి కూడా కొనుక్కుంటాను, దీపావళి గట్టా వస్తుంది కదా, ఇంట్లో డెకరేషన్కి బాగుంటుంది కదా అని కొనుక్కున్నాను అనమాట. కింద నా వుడ్ ఇచ్చాడు, అదే అట్టు ఉంటుంది కదండి, అది ప్లేవుడ్, అది చాలా స్ట్రాంగ్గా ఉంది, చాలా బాగుందన్నమాట. ఇదొకటి కొనుక్కున్నాను, చాలా బాగుందన్నమాట. రంగులు వేసుకుంటే ఇంకా అందంగా ఉంటుంది అన్నమాట. ఎంత బాగుందో, నాకు ఎంత నచ్చిందో. ఇంకొద్ది పెద్దది ఉంటే ఇంకా బాగుందండి, కొంచెం చిన్న సైజ్ వచ్చింది. ఇదొకటి. నెక్స్ట్ సెల్ఫీ స్టిక్ అండి, ఇది కూడా తక్కువ రేటేనండి, 130 రూపీస్. చాలా బాగుంది. ఇది నాకు నచ్చిందన్నమాట. లేకపోతే నేను బతిమలాడుకోవడమో చేయడమో, లేకపోతే నేను ఒక పక్క పని చేస్తూ ఒక పక్క తీసుకోవడం అయిపోతుంది. నాకు చాలా చికాకు అనిపించింది అన్నమాట. ఇలా ఎందుకు అవుతుంది, ఇంక మన దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండట్లేదండి. పూజ చేసుకున్నా ఏం చేసుకున్నా ఇది ట్రైపాడ్ పెట్టి వీడియో ఆన్ చేసేస్తే చక్కగా దాని పని అది చేసుకుంటుంది. పూజ మనం చక్కగా భక్తితోని శ్రద్ధతోని చేసుకోవచ్చు అనే ఇదితో తీసుకున్నాను అనమాట. చాలా బాగుంది. అయితే మా బాబుని బతిమలాడో, చిన్న తీరా అని బతిమలాడడం చేయడం, ఇది ఎందుకని చికాగ్గా ఈ సెల్ఫీ స్టిక్ తీసుకున్నాను. చాలా బాగుందండి. ఇది బ్లూటూత్ కనెక్షన్ కూడా ఉంది. నా వీడియోకి నాకు వచ్చిన వ్యూస్కి ఇది సరిపోద్దండి, అందుకే తీసుకున్నాను అనమాట. ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ నా మీషో సామాన్లు? మీకు నచ్చాయా? మీకు నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాం.
ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి.